హాయ్ ఫ్రెండ్స్! ఏపీ డిగ్రీ కౌన్సెలింగ్ రిజిస్ట్రేషన్ అయితే ఆల్రెడీ స్టార్ట్ అయింది కదా! కౌన్సెలింగ్‌కి ఏ డాక్యుమెంట్స్ మీరు అప్‌లోడ్ చేయాలనేది నేను మీకు ఈ వీడియోలో అయితే చెప్తాను. సో, వీడియోని స్కిప్ చేయకండి. ముందుగా వీడియోనైతే ఒక లైక్ చేసి ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. నేనిప్పుడు చెప్పబోయే డాక్యుమెంట్స్ అన్నీ ఒరిజినల్స్ విత్ 1 సెట్ ఆఫ్ జిరాక్స్ కాపీస్ అయితే క్యారీ చేయాలి. ఫస్ట్ వన్ వచ్చేసి మీ ఇంటర్ మార్క్స్ మెమో, సెకండ్ వన్ డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ కింద మీరైతే మీ 10th క్లాస్ మార్క్స్ మెమోనైతే తీసుకెళ్ళాలి. అంటే అప్‌లోడ్ చేయాలి. థర్డ్ వన్ వచ్చేసి టీసీ ట్రాన్స్‌ఫర్ సర్టిఫికేట్ అనమాట. ఫోర్త్ వన్ వచ్చేసి మీ స్కూలింగ్ 6థ్ నుంచి ఇంటర్మీడియేట్ వరకు ఎక్కడైతే చదివారో ఆ స్కూల్ అలానే కాలేజ్ రిలేటెడ్‌గా స్టడీ సర్టిఫికేట్స్ అనేవి మీరైతే అప్‌లోడ్ చేయాల్సి ఉంటది. ఒకవేళ మీరు 6th-8th ఒక స్కూల్, అక్కడి నుంచి 10th వరకు వేరే స్కూల్ చదివినట్లయితే ఆ 2 స్కూల్స్ యొక్క స్టడీ సర్టిఫికేట్స్ అనేవి మీరైతే అప్‌లోడ్ చేయాల్సి ఉంటది. ఫిఫ్త్ వన్ వచ్చేసి ఇదైతే ఓసీ వాళ్ళకి అప్లికబుల్ అనమాట. మీకు ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అప్లికబుల్ అయితే కనుక మీరు లేటెస్ట్‌ది అయితే అప్‌లోడ్ చేయాల్సి ఉంటది. ఒకవేళ ఓల్డ్‌ది ఉంటే గనక మీరు రెన్యువల్ చేసుకున్నట్లయితే సరిపోతది. నెక్స్ట్ వన్ వచ్చేసి రెసిడెన్స్ సర్టిఫికేట్. ఇదైతే నాన్ లోకల్ వాళ్ళకి కంపల్సరీ మీరైతే అప్‌లోడ్ చేయాలి. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇన్‌కమ్ సర్టిఫికేట్ అలానే క్యాస్ట్ సర్టిఫికేట్ మీరైతే అప్‌లోడ్ చేయాలి. క్యాస్ట్ సర్టిఫికేట్ వచ్చేసి బీసీ, ఎస్టీ, ఎస్సీ వాళ్ళకి కంపల్సరీ క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది అప్‌లోడ్ చేయాలి. ఇన్‌కమ్ సర్టిఫికేట్ వచ్చేసి మీకు ఫీ రీయింబర్స్‌మెంట్ కావాలంటే కంపల్సరీ ఈ ఇన్‌కమ్ సర్టిఫికేట్ అనేది లేటెస్ట్‌దే మీరైతే అప్‌లోడ్ చేయాల్సి ఉంటది. మీకు ఇన్‌కమ్ సర్టిఫికేట్ లేనట్లయితే మీరు వైట్ రేషన్ కార్డ్ అనేది అప్‌లోడ్ చేసినా గానీ సరిపోతది. నెక్స్ట్ వన్ వచ్చేసి ఎవరైతే ఎన్‌సీసీ, స్పోర్ట్స్, పీహెచ్‌ఈ స్పెషల్ కేటగిరీ స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళ వాటి రిలేటెడ్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ అనేవి కంపల్సరీ మీరు హెచ్ఎల్‌సీ సెంటర్‌కి వెళ్ళినప్పుడు అక్కడ సర్టిఫికేట్ వెరిఫికేషన్‌లో కంపల్సరీ ఇవైతే వాళ్ళకి చూపించాల్సి ఉంటది.